ఓం గం గణపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. The two topics generally project has been ఆత్మ అనాత్మ. రియల్లీ ఆత్మ అంటేనే అది తప్ప ఏమీ లేదు. మళ్ళీ అనాత్మకు ఒక స్పేస్ ఎట్లా వచ్చింది? ఆత్మ అంటే జ్ఞానం, మార్పు చెందినది, అది అమృతం, అది నిర్వికారం. మరి అనాత్మ ఒకటి వచ్చింది. ఈ ఆత్మకారణ్యంగా ఉండే అవకాశం ఉందా? అనాత్మ ఈజ్ నథింగ్ బట్ బై ప్రోడక్ట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆత్మ. ఒక ప్రతిబింబమే. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏదైతే నిర్వికారమో, ఏదైతే ఎగ్జిస్టెన్స్, సదా అస్తి సర్వదా అస్తి, జ్ఞానం, ప్రకాశం, ఇవన్నీ పర్యాయ పదాలు, అది కలిగి ఉన్న శక్తి. అయితే అనాత్మ అనే ట్యాగ్ దేనికి ఉందంటే, ఆ శక్తి యొక్క ఫార్మేషన్స్, శక్తి యొక్క కార్యం ఏంటంటే సూక్ష్మభూతాలు ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో ఆ సూక్ష్మభూతాలు ఒక ఫర్దర్ మాడిఫికేషన్, పంచీకరణం, సమ్ ప్రాసెస్ లో ఈ సూక్ష్మభూతాలు సాలిడ్ స్టేట్, స్థూలంగా భౌతికంగా ఏర్పడుతున్నాయి. అవే ఇప్పుడు మనం బాహ్యంలో దర్శించే పంచభూతాలు, ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథ్వీ. అయితే ఇప్పుడు ఇవి మనకు ఆ శక్తి కార్యాలు. ఇప్పుడు సైన్స్ పరంగా కూడా చూస్తే ఇవన్నీ నథింగ్ బట్ ఫర్దర్ డిసెక్ట్ చేస్తే అది శక్తి కార్యశక్తి, ఫర్దర్ ఎవ్రీథింగ్ మినియేచర్ లెవెల్లో యాటమ్, న్యూక్లియస్ ఎనర్జీ, ఆ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, బట్ ఎనర్జీ దట్ అధిష్టానం, సబ్స్ట్రాటమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎనర్జీ. అండ్ వీల్డర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాన్షియస్నెస్, చైతన్యం. సో శక్తి యొక్క కార్యాలే స్థూల ప్రపంచం. అండ్ వెస్ట్ స్థాయిలో ఆ పంచభూతాల ఒక పర్టికులర్ మోల్డెడ్ థింగ్ ఈజ్ శరీరం. నౌ ఇది అనాత్మ స్థూల స్థాయిలో. మరి ఇది శక్తిపరంగా. అయితే ఆ ఆత్మ ఏదైతే జ్ఞానం, ప్రకాశం అనుకున్నామో, ఆ జ్ఞానం ఉన్నదానికి ఒకలాంటి నిరూపణ ఏంటంటే, ప్రమాణం ఏంటంటే, అది ప్రమాణం అదేంటంటే నేను అని స్పందన. ఆ స్పందన ఉందంటే అది దానికి జ్ఞానం ఉన్నట్టు. అయితే ఇందాక ప్రస్తావించుకున్న ఆ శరీరానికి కానీ, ఆ స్థూల పంచభూతాలకు కానీ ఇది దానికి సాధ్యపడదు. ఎందుకంటే అవి తెలియలేదు కాబట్టి స్పందన లేదు. అయితే ఈ స్పందన కలిగి ఉన్న ఆ నేను, అది డైరెక్ట్గా జ్ఞానం ఉంది. దానికి అది ఒక ప్రకాశం, అదొక జ్ఞానం. అది ఇమీడియట్గా డైరెక్ట్గా, నో బయా మీడియం. చైతన్యం ఒక శక్తి ద్వారా ఏర్పడ్డవి స్థూల, అవి అనాత్మ. అయితే ఇది కూడా అదే ఆ జ్ఞానమే నేనుగా స్ఫురించుకుంటుంది. స్ఫురించినది జ్ఞానమే, దీనికి అన్యంగా లేదు. అయితే ఈ జ్ఞానం జాగ్రత్త అవస్థలో ఈ నేను అనే జ్ఞానం ఏదైతే నేనుగా ఉందో అది సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రకాశింపజేస్తుంది. ఇక్కడ కరెక్ట్ అనాలజీ, దీన్ని కన్వే చేయడానికి దృష్టాంతం ఒక ఫిల్మ్ రీల్ అనేది మనం మనస్సు అనుకుంటే, దాన్ని ప్రకాశింపచేసే ఆ బ్యాక్ ఎండ్ లైట్ ఏదైతుందో అది ఈ ఫిల్మ్ రీల్ ద్వారా వాటిని వ్యక్తపరుస్తుంది. అలాగే ఈ నేను ప్రకాశం ఒక డెరివేటివ్స్ వయా ఫిల్మ్ రీల్, ఇవి దాని డౌన్ స్ట్రీమ్లో నామరూపాలుగా ప్రకాశింపబడ్డవి. అయితే ఎప్పుడైతే ఈ నామరూపాలు ఏవైతే ప్రకాశింపబడ్డావో అవి కూడా వాటికి స్థూల శరీరం, స్థూల భూతాల్లాగానే ఈ సటిల్, ఈ భావాలు కూడా, ఇవి భావాలు అంటాం, నామరూపాలు, వీటికి కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే అవి తన ఉనికిని తెలియపరచుకోలేకపోతున్నాయి. అవి ఉన్నవని వేరే వాళ్ళు వేరే తాను ఇవి భావాలు ఉన్నాయి, ఫలానా భావం అని ఆ భావాల యొక్క పరిచయం
వేరే తాను చేస్తున్నాడు. అయితే ఆ భావాలు కూడా జడం. అయితే ఇప్పుడు అనాత్మ మనకి ఏ క్లారిటీ ఏంటంటే భావాలు, మనసు అండ్ భౌతికాలు. దిస్ ఎక్స్టెండ్స్ టు అ థింగ్. ఈ నేను జ్ఞానం ఆశ్రయించే ఆ జ్ఞానేంద్రియాలు, అవి జ్ఞానేంద్రియాలు ఆ జ్ఞానాన్ని గ్రహించే శక్తిని పొందాయి. ఆ పొందబడ్డవి కూడా అవి కూడా క్రియ, అది కూడా జడమే. అండ్ ఈ నేను జ్ఞానాన్ని ఆశ్రయించే కర్మేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. ఆ కర్మేంద్రియాలు కూడా కర్మలు చేస్తున్నాయి. అయితే ఈ విధంగా ఈ జ్ఞానం అనేది దాని యొక్క బై ప్రోడక్ట్సే. అటు సూక్ష్మ స్థాయిలో మనసుగా అండ్ స్థూల స్థాయిలో పంచభూతాలు శరీరాలుగా ఉన్నాయి. ఆ జ్ఞానం ఒక సన్నిధిలోనే ఈ సూక్ష్మ శరీరం, ప్రాణం ఏదైతే ఉందో అది ప్రాణక్రియ నిర్వహిస్తూ మరి అది శరీరానికి ప్రాణం పోస్తుంది. అయితే ఈ ప్రాణక్రియ కూడా జడమే. అయితే ఫ్యాక్టే ఏదైతే అనాత్మ అనేది విడిగా లేదు. ఆత్మ ఒక ప్రతిబింబమే అనాత్మ. ఆత్మ జ్ఞానం ఉంది, ప్రతిబింబానికి జ్ఞానం లేదు. ప్రతిబింబం ఉన్నది, కానీ ఇప్పుడు ఆక్షేపణ ఏంటంటే ప్రతిబింబానికి అస్థి జ్ఞానం, అది సదా అస్థి సర్వదా అస్థి. ఈ ప్రతిబింబిత ఈ అనాత్మకు అస్తిత్వం ఆరోపించడం, అది ఏదైతే అవిద్య వల్ల ఉందో అది ఒక శాపం. అదొక లేనిది భ్రమిత కల్పిత స్థితి. అది 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 క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం అంతా. ఇది అనాత్మపరంగా జరిగింది. ఆ జరగడం అంటే ఏంటి? శరీర భావాలు ఉన్నాయి అంటే భాతి దేన్ని ఆధారం చేసుకొని ప్రకాశిస్తుందో ఇదే ఎన్ష్యూర్. ఈగో అంటే ఎన్ష్యూర్ గాడ్ అవుట్. గాడ్ అంటే అదే ఆధారాన్ని మరుగున పడితే ఆధేయం చలామణి కావడం. భావాల స్థాయిలో ఆ భాతిని వెనుకకు మరుగున పెట్టి ఈ భావాలు ఉండడం, శక్తికి అన్యంగా శరీరాలు ఉండడం, ఇది రెండు స్థాయిలో ఈ భ్రమ, ఈ ఆరోపణ జరిగింది. అయితే ఇవి జడం ఆమె. అయితే ఆ జ్ఞానం ఏదైతే నేనుగా ఉందో అది కూడా ఏదైతే మనసుకు ఆధారంగా ఉందో అక్కడి నుంచి ఈ అవిద్య వల్ల ఇంకొక అస్తిత్వం నేనున్నాను. యాక్చువల్లీ ఉన్నది జ్ఞానం, ఆ జ్ఞానం నేనుగా ఉన్నది. కానీ ఇప్పుడు ఒక రెండవ ఎంటైటీ. అయితే ఈ రెండవ ఎంటైటీ ఏదైతే జ్ఞానపరంగా చూస్తే నేను ఉన్నాను అండ్ ఈ నేను ఉన్నాను మిథ్యాత్మ అంటుంది. అది ఎప్పుడూ ఉండేది కాదు, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది. అయితే ఈ మిథ్యాత్మకు అయినా దానికి జ్ఞానం ఉంది. అయితే ఇప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి, అది తెలివి ఉంది కాబట్టి అది తెలుసుకుంటుంది. ఇంత మునుపు అది తెలుసుకుంది ఏంటంటే అనాత్మను తెలుసుకుంటూ జ్ఞానం ఉండి కూడా అదే నేను అనాత్మని అహమితి మతి బంధ ఆ అనాత్మ చేతిలో ఇది ఇరుక్కుపోయి అనాత్మ లక్షణాలు అనాత్మవి అన్నీ కూడా దాని ధర్మాలు తనవిగా కూడా కాదు, తానే. ఇదొక క్రైసిస్. జీవుడికి ఉన్న ఒక చాలా ఇది ప్రమాదం, ఒకలాంటి ఒక గ్రేట్ డెడ్లీ ఇష్యూ. అండ్ దానివల్ల అది జీవితాంతం ఇదే వ్యధ, పీడ, బాధ, వేద, దుఃఖంతో ఒక ప్రభావితుడు కావడం, ఇదంతా కూడా కల్పనే. ఎందుకంటే ఈ బాధితుడు బాధ పెట్టేవి ఇవి రెండు కూడా కల్పనలే. జ్ఞానస్థాయిలో కల్పన నేనున్నాను అంటే రెండవ ఆరోపిత అస్తిత్వం. అయితే అనాత్మ స్థాయిలో ఆ అనాత్మ ఏదైతే తనతో దర్శింపబడ్డదో అది జడం. ఆ జడానికి దానికి అస్తిత్వం కల్పించడం. ఈ వీటి సంయోగం వ్యభిచారం ఏదైతే ఉందో అది జీవుడికి దుఃఖం అవస్థ తెస్తుంది. అయితే ఇదే సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇన్ డ్రీమ్లో కూడా. అక్కడ డ్రీమ్ నుంచి బయటపడ్డ వాళ్ళకు మనకు తెలుసు ఏంటంటే అది ఓన్లీ లైట్ ప్లే ఆఫ్ లైటే. కానీ అక్కడి నుంచి కూడా ఇలాగే రెండు పుట్టుకొచ్చాయి. ఏంటంటే
దాన్ని తెలుసుకున్నవాడు, డ్రీమ్ ప్రపంచాన్ని తెలుసుకున్నవాడు, అండ్ దాన్ని భోక్త, ఎక్స్పీరియన్సర్ అండ్ భోగ్యం, ఇవన్నీ కూడా. అయితే అక్కడ కూడా సోకాళ్ళ అనాత్మ అంటూ ఏం లేదు. ఏదైతే ఎక్స్పీరియన్స్లో ఆ లైట్ యొక్క ఫార్మేషన్స్ అదే అనాత్మ. అయితే వన్స్ దేర్ ఈజ్ దాని బింబం, ప్రతిబింబానికి బింబ లక్షణాలు ఉంటుంది, కానీ బింబ లక్షణాలు అది ఆధారపడ్డది కాబట్టి దానికి బింబ లక్షణాలు అది కోల్పోతుంది. ఎందుకంటే తెలివి లేకపోవడం, అది షట్ వికారాలు అంటాం. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట, ఇది అనాత్మకున్నది. అయితే ఈ ఆత్మ నుంచి, ఆత్మ నేను ఏదైతే నేనుగా ఉందో ఆ నేను నుంచి కల్పించుకున్న నేను ఉన్నాను, అది ఈ ఈ జడమైన దీంతో సంపర్కం చెంది అది 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 చాలా బాధకు గురవుతుంది. అయితే దీనికి అభేద దర్శనం మాత్రమే దానికి పరిష్కారం. తాను జ్ఞానం, ఆ జ్ఞానశక్తి యొక్క పరిణామాలే ఇవి. ఏకత్వం, ఏకమేవ అద్వయం, అది చిదానంద స్థితి. హరి ఓం.